చేసి ఇక్కడున్న బీసీ సోదరులందరూ గమనించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా ఈ ప్రభుత్వం వదలబెట్ల. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఇసుక ఆయన పోరాడిన వరప్రసాద్ని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడో అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించింది ప్రభుత్వం. ఏకంగా తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అతనికి గిఫ్ట్ ఇచ్చాడు ఈ జగన్. తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రజలందరూ ఆలోచించాలా, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ప్రభుత్వ ప్రోగ్రాం కి ఆహ్వానిస్తాడా? అది ఈ జగన్ కున్న అహంకారం. అది ఈ జగన్ కి బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు. మీ లోకేష్ ని కూడా చూస్తే జగన్ కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో 1 తీసుకొచ్చి నా గొంతు నొక్కేదానికి ప్రయత్నించాడు. నా మైక్ లాక్కున్నాడు. నేను స్టూల్ ఎక్కి ప్రజలకు చేతులు ఊపితే ఆ స్టూల్ లాక్కుని వెళ్ళారు. ఏకంగా ఒక వెహికల్ ఎక్కి చేతులు ఊపితే ఆ వెహికల్ కూడా సీజ్ చేశాడు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరూరు ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతున్నానండి. ఈ ఎర్ర బుక్కు పైన కూడా కేసు వేస్తున్నాడు ఈ సైకో జగన్. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాల్లో ఉంటావు. నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అవుతే నీది 10th క్లాస్ పేపర్ లీక్. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం రోడ్డు పైన ఒక్క గుంట పూడ్చలేవు. నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, అదానీ లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, మన కంపెనీ ఒక బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమంటాడు. తల్లి ఊదొద్దు, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమం రాకుండా చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు.